Hello, curious minds. Welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ టు డ్రైనేజ్ సిస్టమ్ గురించి చూసాం. ఈ వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. డ్రైనేజ్ సిస్టమ్ని తెలుగులో నదీ వ్యవస్థ అని అంటారు. అంటే మెయిన్ రివర్ మరియు దాని ట్రిబ్యూటరీస్ కలిసి ఫామ్ చేసే కంప్లీట్ వాటర్ ఫ్లో సిస్టమ్ అన్నమాట. ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్ని క్లాసిఫై చేయడానికి మెయిన్లీ 3 బేసెస్ని యూజ్ చేసుకున్నారు. అవే డైరెక్షన్ ఆఫ్ ఫ్లో, సైజ్ ఆఫ్ బేసిన్, ఆరిజిన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే రివర్ ఫ్లో అయ్యే డైరెక్షన్ని బట్టి, ఆ రివర్ బేసిన్ యొక్క సైజ్ని బట్టి, ఆ రివర్ ఎక్కడ పుట్టింది అండ్ దాని క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఇలా క్లాసిఫై చేశారనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వన్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. అంటే రివర్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతూ చివరిగా ఏ సీలో కలిసిందో దాన్ని బట్టి రివర్స్ని 2 టైప్స్లో డివైడ్ చేశారు. ఒకటి బే ఆఫ్ బెంగాల్ డ్రైనేజ్ సిస్టమ్ అని, ఇంకొకటి అరేబియన్ సీ డ్రైనేజ్ సిస్టమ్ అని. వీటిలో ముందుగా బే ఆఫ్ బెంగాల్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి చూద్దాం. ఇండియాలో మెజారిటీ రివర్స్ ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అవుతాయి. ఎందుకు అంటే ఇండియా ల్యాండ్ స్లోప్ జనరల్లీ వెస్ట్ నుండి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో న్యాచురల్లీ రివర్స్ అన్నీ ఈస్ట్ వైపు ఫ్లో అవుతాయి. నియర్లీ 77% ఆఫ్ ఇండియన్స్ డ్రైనేజ్ ఏరియా బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అవుతుంది. అంటే ఇండియాలో మ్యాక్సిమం రివర్స్ బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళి కలుస్తాయి. సమ్ ఇంపార్టెంట్ రివర్స్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గంగా రివర్, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, మహానది, కావేరి ఇవన్నీ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నమాట. ఈ రివర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ బికాస్ దే సపోర్ట్ అగ్రికల్చర్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ సెటిల్మెంట్స్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ మరియు అగ్రికల్చర్కి బ్యాక్ బోన్ లాంటివి. నెక్స్ట్ వన్ అరేబియన్ సీ డ్రైనేజ్ సిస్టమ్. ఇండియాలో ఓన్లీ 23% ఆఫ్ డ్రైనేజ్ ఏరియా మాత్రమే అరేబియన్ సీలోకి డ్రైన్ అవుతుంది. అంటే బే ఆఫ్ బెంగాల్తో కంపేర్ చేస్తే అరేబియన్ సీలో కలిసే నదులు చాలా తక్కువ. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇండస్ రివర్, నర్మదా రివర్, తపీ రివర్, మహీ రివర్ అండ్ పెరియార్ రివర్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే నార్మల్లీ పెనిన్సులర్ రివర్స్ ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతాయి. బట్ నర్మదా అండ్ తపతీ రివర్స్ మాత్రం వెస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ అరేబియన్ సీలోకి డ్రైన్ అవుతాయి. తపీ రివర్ ఆర్ తపతీ రివర్ బోత్ ఆర్ సేమ్. తపతీ రివర్ సెకండ్ లార్జ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ట్విన్ ఆర్ హ్యాండ్మేడ్ ఆఫ్ నర్మదా రివర్. ఎందుకు నర్మదా అండ్ తప్తీ రివర్స్ మాత్రమే వెస్ట్ ఫ్లో రివర్స్ అంటే ఇవి రిఫ్ట్ వ్యాలీస్ నుండి ఫ్లో అవుతాయి. రిఫ్ట్ వ్యాలీ అంటే ఎర్త్ క్రస్ట్లో క్రాక్ ఫార్మేషన్ వల్ల ఏర్పడిన వ్యాలీ. సో బికాస్ ఆఫ్ దిస్ జియోలాజికల్ స్ట్రక్చర్ దీస్ రివర్స్ వెస్ట్ వైపు ఫ్లో అవుతాయి అన్నమాట. నౌ సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే రివర్ బేసిన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసిన రివర్స్. వీటిలో మేజర్ రివర్స్, మీడియం రివర్స్, మైనర్ రివర్స్ ఇలా 3 టైప్స్ ఉన్నాయి. మేజర్ రివర్స్ అంటే వాటి రివర్ బేసిన్ ఏరియా మోర్ దెన్ 20 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండాలి. ఇండియాలో టోటల్ 14 మేజర్ రివర్ బేసిన్స్ ఉన్నాయి. వీటికి ఎగ్జాంపుల్స్ గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, నర్మదా, తపతి. దీస్ రివర్స్ కెన్ క్యారీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ సపోర్ట్ లార్జ్ పాపులేషన్. చెప్పాలంటే ఈ మేజర్ రివర్స్ ఇండియా లైవ్లీహుడ్కి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మీడియం రివర్స్. మీడియం రివర్స్ అంటే వాటి రివర్ బేసిన్ ఏరియా బిట్వీన్ 2000 to 20,000 స్క్వేర్ కిలోమీటర్స్ మధ్య ఉండాలి. ఇండియాలో అరౌండ్ 44 మీడియం రివర్ బేసిన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ పెరియార్ రివర్. మేజర్ రివర్స్తో కంపేర్ చేస్తే ఈ మీడియం రివర్స్ కొంచెం చిన్నవి, కానీ అయినా ఇవి లోకల్ ఇరిగేషన్కి, వాటర్ సప్లైకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మైనర్ రివర్స్. మైనర్ రివర్స్ అంటే వాటి రివర్ బేసిన్ ఏరియా లెస్ దెన్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండాలి. దీస్ రివర్స్ క్యారీ లెస్ వాటర్ అండ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ లో రెయిన్ఫాల్ ఏరియాస్. దీస్ రివర్స్ ఆర్ నాట్ యాజ్ లార్జ్ యాజ్ ది మేజర్ రివర్స్. ఇంకా థర్డ్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఆ రివర్ ఎక్కడ పుట్టింది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని దాన్ని బేస్ చేసుకొని డివైడ్ చేశారు. వీటిలో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ హిమాలయన్ రివర్స్, నెక్స్ట్ వన్ పెనిన్సులర్ రివర్స్. ముందుగా మనం హిమాలయన్ రివర్స్ గురించి చూద్దాం. హిమాలయన్ రివర్స్ అంటే హిమాలయ పర్వతాల నుండి పుట్టే నదులు. దీస్ రివర్స్ మెయిన్లీ ఆరిజినేట్ ఫ్రమ్ గ్లేషియర్స్ విచ్ ఆర్ లార్జ్ masses ఆఫ్ ఐస్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది హిమాలయాస్. ఫర్ ఎగ్జాంపుల్ గంగా రివర్ గంగోత్రి గ్లేషియర్ నుండి పుట్టింది.
బ్రహ్మపుత్ర రివర్ చమాయింగ్డంగ్ గ్లేషియర్ నుండి పుట్టింది. అలానే ఇండస్ రివర్ కైలాష్ రేంజ్ నుండి పుట్టింది. ఈ రివర్స్ ఫామ్ అవడానికి మెయిన్గా 2 సోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ స్నో మెల్టింగ్ ఫ్రమ్ ద గ్లేషియర్. సెకండ్ వన్ రెయిన్ఫాల్, అది కూడా మాన్సూన్ రెయిన్ఫాల్. గ్లేషియర్స్ నుండి పుట్టిన నదులు కాబట్టి అవి త్రూఅవుట్ ద ఇయర్ ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ రివర్స్ ఎప్పటికీ ఎండిపోవు. అందుకే వీటిని పెరినియల్ రివర్స్ అని కూడా పిలుస్తారు. ఈ హిమాలయన్ రివర్స్లో 3 ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయి. ఇండస్ రివర్, గంగా రివర్, బ్రహ్మపుత్ర రివర్. మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్క రివర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ రివర్స్ మెయిన్గా డీప్ జార్జెస్కి, వీ షేప్డ్ వ్యాలీస్కి కారణమవుతాయి. జార్జ్ అంటే రివర్ మౌంటైన్లో డీప్గా కట్ చేసి నారో వ్యాలీని క్రియేట్ చేస్తుంది. ఇవే రివర్స్ ప్లెయిన్స్లోకి ఎంటర్ అయితే వాటి స్పీడ్ డిక్రీజ్ అయ్యి ఫ్లడ్ ప్లెయిన్స్, మేండర్స్, డెల్టాస్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గంగా బ్రహ్మపుత్ర డెల్టానే లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్. ఈ హిమాలయన్ రివర్స్ కూడా అగ్రికల్చర్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, సెటిల్మెంట్స్, ఎకానమీ వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఇండియన్ సివిలైజేషన్స్ అన్నీ డెవలప్ అయింది ఈ రివర్స్ మీదే. నెక్స్ట్ వన్ పెనిన్సులార్ రివర్స్. పెనిన్సులార్ రివర్స్ అంటే పెనిన్సులర్ ప్లాట్యూ నుండి లేదా వెస్టర్న్ ఘాట్స్ నుండి ఆరిజినేట్ అయినవన్నమాట. వీటికి ఎగ్జాంపుల్స్ గోదావరి, కృష్ణ, కావేరి, మహానది. ఇవి హిమాలయన్ రివర్స్ లాగా గ్లేషియర్స్ నుండి పుట్టలేదు. వీటికి కారణం రెయిన్ఫాల్. ఈ రివర్స్ మెయిన్గా మాన్సూన్ సీజన్లోనే వాటర్ని రిసీవ్ చేసుకుంటాయి. అందువల్ల ఈ రివర్స్ త్రూఅవుట్ ద ఇయర్ ఫ్లో అవ్వవు. సో ఈ రివర్స్ని సీజనల్ రివర్స్ అని కూడా పిలుస్తారు. రైనీ సీజన్లో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది, బట్ సమ్మర్ సీజన్లో వాటర్ ఫ్లో రెడ్యూస్ అవుతుంది. కొన్ని రివర్స్ సమ్మర్లో ఆల్మోస్ట్ డ్రై అయిపోతాయి. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పెనిన్సులర్ రివర్స్ హిమాలయన్ రివర్స్ కంటే ఓల్డర్ రివర్స్ అని చెప్తారనమాట. ఈ రివర్స్ హార్డ్ రాక్ రీజియన్స్ నుండి ఫ్లో అవుతూ వస్తాయి. సో అవి హిమాలయన్ రివర్స్ లాగా డీప్ జార్జెస్ని ఫామ్ చేయవు. వాటికంటే బదులు బ్రాడ్ వ్యాలీస్ని, జెంటిల్ స్లోప్స్ని ఫామ్ చేస్తాయి. మోస్ట్ పెనిన్సులర్ రివర్స్ ఫ్లో టువర్డ్స్ ఈస్ట్ అండ్ డ్రైన్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్. ఇది మనం ఆల్రెడీ చూసాం. బట్ ఇక్కడ స్పెషల్ కేస్ ఏంటి? నర్మదా అండ్ తపతి రివర్స్ మాత్రమే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇవి అరేబియన్ సీలో కలుస్తాయి. ఈ పాయింట్ మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దానికి రీజన్ ఏంటి? అవి రిఫ్ట్ వ్యాలీస్ గుండా ప్రవహిస్తూ అరేబియన్ సీలో కలుస్తాయి కాబట్టి. రిఫ్ట్ వ్యాలీ అంటే ఎర్త్ క్రస్ట్ మూమెంట్ వల్ల ఫామ్ అయిన వ్యాలీ. ఇప్పటి వరకు మనం ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ క్లాసిఫికేషన్ గురించి చూసాం. ఈ క్లాసిఫికేషన్ ఏ విధంగా జరిగింది, దేన్ని బేస్ చేసుకొని జరిగిందో కూడా చూసాం. వాటిలో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. అప్కమింగ్ వీడియోస్లో ఇండస్ రివర్ సిస్టమ్, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ అండ్ గంగా రివర్ సిస్టమ్ వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అంటిల్ దెన్ క్యూరియస్గా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.